హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు. అదుగో తన దూతలు ఏమై ఉన్నారు? వాయువులు. తన సేవకులు అగ్ని జ్వాలలో. అగ్ని అన్నిటినీ దహిస్తుంది కానీ అది దేని చేత మలినపరచబడదు. సో మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడే అగ్నిరా మీరు అంటున్నాడు ఆయన. మీకు నా నుండి కలిగింది ఇది, నాలో మీరు ఇదై ఉన్నారు అన్నాడు. అర్థమైందా? నేను ఎదవనే, అబ్బే నేను అట్లా, నేను ఇట్టా, ఇది కాదు. ప్రభువునందు నాకు లభించిన ఆధిక్యత ఏమిటి, ప్రభువునందు నేను ఏమై ఉన్నాను అనే స్పర్శ నీకు ఉండాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. చిన్న మాట చెప్తా. నేనెవరిని? ఎవడో మాకెందుకు అన్నట్టు చూస్తున్నారు ఏంది? చెప్పండి, నేనెవరినో కూడా మీకు తెలియదు. మరి నోరు తెరవరేంది మీరు? ఎవరు తమ్ముడు? నేనెవరిని? సేవకుండా దైవజనుడు అంట తమ్ముడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లోకస్తులు పడ్డ పాటలు పడొచ్చా? పడితే ఏంది? నా పిల్లలు మాత్రం మనుషులు కాదా? వాళ్ళకి మాత్రం కోరికలు లేవా? మీరు పడ్డ వేషాలన్నీ నా పిల్లలు పడితే తప్పేంది అని నేను అంటాను. మీరేమంటారు? ఇప్పుడు ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నాయండి. ఆడపిల్లల్ని దేవుడు ఇవ్వలేదు, 2 మగపిల్లల్ని ఇచ్చాడు. సరే, ఆడపిల్లలు కూడా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు కొంతమంది పిల్లలకి వేస్తున్నారే పనికి మాలిన డ్రెస్సులు, ఫ్యాషన్ డ్రెస్సులు. అలాగే నేను నా కూతురు కూడా వేసుకుంటా. నీకేంది? మా పిల్లలు మగపిల్లలు ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడెక్కడ ప్యాంట్లు చినిగిపోయినాయి, గోనెపట్ట ప్యాంట్లు ఉన్నాయి కదా, చినిగిపోయినాయి. అది ఫ్యాషన్. అది గోనెపట్ట ప్యాంట్లు ఉన్నాయి కదా, ఏంటి వాటి పేరు ఏంది? టార్బో జీన్సా? తార్ జీన్సా? అంటే తారబాలు పట్టతో కుట్టినట్టున్నారు అవి. ఏదో నేను చెప్పే గోనెపట్ట ప్యాంట్లని, అది కూడా ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏడకాత దించుకొని అదేంటంటే ఫ్యాషన్ అంట. అదేం ఫ్యాషన్ అంట? సరే, మా వాళ్ళకు కూడా తర్వాత కటింగ్, సినిమా మారినప్పుడల్లా ఈ అవతారం మారుతూ ఉంటుంది. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది, ఇటుపక్క కట్ చేసి మధ్యలో 4 పీసులు పెట్టాడు ఇట్లా. అదొక జాతోడిలాగా. ఏందిరా అంటే నాన్నకు ప్రేమ అంటున్నాడు. నానా రకాల గడ్డి తింటున్నా వీడు పట్టించుకోడు, కానీ 2 పీసులు పెట్టి నాన్నకు ప్రేమ అంటున్నాడు. ఏం ప్రేమ అది? ఏమేం పాటలు! ఒకడేమో ఇదంతా అంట కొట్టిస్తున్నాడు, 4 ఉంచుతున్నాడు. అవునా? మీకు తగలలేదా? వాళ్ళు ఫోటోలు డౌన్లోడ్ చేస్తే బాగుండేదని చూపించేవాడిని. ఒకడేమో అచ్చంగా మొత్తం శుభ్రంగా ఇంత తుంచి మొత్తం కొట్టించి మ్యాప్ వేసుకుంటున్నాడు దీని మీద. ఒకడేమో పేరు రాసుకుంటున్నాడు. అసలు ఒకడేమో పాపం చక్కగా నల్లగా ఉన్న జుట్టుని ఎర్రగా చేసుకుంటున్నాడు. ఇదేందిరా, నూనె పెట్టుకోకుండా, జుట్లు తలకి నూనె పెట్టుకోకుండా నీళ్లు పూసి ఎర్రబారు ఉంటాయి చీకేసిన తాటికాయలాగా. అది ఫ్యాషన్ అంట. ఎంత లోకంలో పడే పాటలు కదా. మా వాళ్ళు కూడా మనుషులేగా, మా వాళ్ళు కూడా ఈ గెటప్ లేపిస్తా. మీకేమన్నా ఫీలింగా? నోరు తెరిచి మాట్లాడండి మర్యాదగా. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడండి. ఏపిస్తా. మీకేమన్నా ఫీలింగా? లోకస్తులు పడ్డట్టుగా అన్ని పాటలు మా వాళ్ళు కూడా పడతారు. మీకేమన్నా ఫీలింగా అంటే ఖచ్చితంగా మీరు చెబుతారు ఫీలింగేనన్నా. ఖచ్చితంగా ఫీలింగ్. ఎందుకంటే నువ్వు దైవజనుడివి, దైవ సేవకుడివి. నీ పిల్లలుగా వాళ్ళకి కొన్ని విలువలు ఉన్నాయి. ఒక సామాన్యుడి సంతానాన్ని లెక్కేసినట్టు మీ సంతానాన్ని మేము లెక్కేయలేం. దైవజనుడిగా మాకు నువ్వెంత గౌరవనీయుడవో, గౌరవ పాత్రుడవో, నీ సంతానముగా ఉన్న వారు కూడా మాకు గౌరవ పాత్రులే. మా అందరికీ నువ్వు దైవజనుడిగా ఎలా మాదిరివై ఉన్నావో, నీ సంతానంగా వాళ్ళు కూడా మా పిల్లలకు మాదిరి.
దేవునికి స్తోత్రం కలుగును గాక అని మీరు అంటారు. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వచ్చి, డాడీ అందరూ అలా ఉంటున్నారు, మేము ఇలా ఎందుకు ఉండాలి అని నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మీ కర్మరా, మీ కర్మ, నా కడుపును పుట్టినందుకు మీ కర్మరా అని నేను అనాలా? దేవుడిది మీకు ఇచ్చిన ఆధిక్యత నాయన, కర్మ కాదు, ఆధిక్యత. తెలుసా, ఒక దైవజనుడి సంతానం అంటే వాడు ఒక ధన్యత పొందుకున్నట్టే. హల్లెలూయా. ఇక ఎవరికి ఉంటుందా విలువ? ఎవ్వరికి ఉండదు. ఒక దైవజనుని హృదయపూర్వకంగా ప్రజలు గౌరవించినట్టే ఆయన సంతానాన్ని కూడా గౌరవిస్తారు. నేను ఎలాగ పెద్దలకు మాదిరై ఉన్నానో పిల్లలకి మీరు మాదిరి నాయన. అది ఇబ్బందిగా మీరు భావించకండి, ధన్యతగా స్వీకరించండి. ఈరోజు కొంతమంది ఫీల్ అవుతున్నారు, అనవసరంగా బాప్తీసం పొంది అన్నీ ఆపుకోవాల్సి వచ్చింది, లేకపోతేనా ఏందో వీడు పోగొట్టుకున్నట్టు, వీడు తలకాయ పోయిందా బాబు? అనవసరంగా బాప్తీసం పొంది బోల్డని పోగొట్టుకున్నావా? ఏం పోగొట్టుకున్నావు? వెధవ జీవితాన్ని తీసుకొచ్చి గనునిగా చేసి నిన్ను రాజుగా చేసిన ఆధిక్యత. యేసు సంతానం, దేవుని సంతానం నువ్వు. నా పిల్లలు దానికి తగ్గట్టే బతకాలా, బతకొద్దా? నాకు తగ్గట్టే బతకాలిగా. ఒకవేళ వాళ్ళు లోకానుసారులుగా నడుచుకుంటే ఇబ్బంది ఎవరికి, అవమానం ఎవరికి? పెద్దగా చెప్పండి, మీకు దండం పెడతా. నాకు నీరసం వస్తుంది ఇప్పుడు 3వసారి. ఎవరికి అవమానం, ఎవరికి తలనొప్పి? వాళ్ళు లోకస్తులు పడ్డ పాటలన్నీ పడతా దరిద్రపు వేషాలు వేస్తూ ఉంటే వాళ్ళకి ఏముంటుందో నాకు తెలియదు, కానీ నేను ఇట్ట పట్టుకొని కూర్చోవాలి. ఎందుకు? ఎఫెక్ట్ నాకు. మాకు నీతి చెబుతున్నాడు, పిల్లల్ని మాత్రం క్రమంగా నడిపించలేకపోయాడు అని. కాబట్టి బిడ్డల్ని బట్టి తండ్రికి ఘనత రావచ్చు, బిడ్డల్ని బట్టి తండ్రికి అవమానం కూడా రావచ్చు. ఇది ఎట్లానో దేవుని పిల్లలంగా మన ప్రవర్తనను బట్టి ఆయనకి అవమానం రావచ్చు, లేదా ఘనత కూడా తేవచ్చు. ఎందుకంటే మనం ఆయన సంతానం, ఆయన దూతలం, అగ్ని జ్వాలలం. తర్వాత ఏమన్నాడు? రాజులం అన్నాడు. రాజు అంటే పాలించేవాడని అర్థం. పాలించబడేవాడు దాసుడు, బానిస. మనల్ని ఏమని పిలిచాడో తెలుసా? నా యందు మీరు రాజులయ్యా. ఒకప్పుడు అన్ని మిమ్మల్ని ఏలినాయి, లోకం, పాపం, శరీర వ్యామోహాలు, మనుషులు మిమ్మల్ని ఏలారు. ఇప్పుడు నా యందు మీకు స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు అన్నిటినీ ఏలటానికి నా ఆత్మశక్తి మీకుంది. ఇప్పుడు మీరు రాజులు అన్నాడు. ఇంకా నువ్వు పాపం చేత ఏలబడుతున్నావు అంటే దాసుని స్థితిలోనే ఉన్నావు, ఇంకా రాజువు కావాలి రాజు. మీరు యాజకులు అన్నాడు. యాజకులు అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలు సర్వ సమాజం దేవుని సమీపించినా సమీపించకపోయినా యాజకుడు అనేవాడు ఎవ్రీడే దేవుని మహింపరుస్తూ ఉండాలి, దేవుని సన్నిధిని కార్యంలో చక్కబెడుతూ ఉండాలి, దేవుని సమీపిస్తూ ఉండాలి. భూమి మీద దేవుని మహిమపరుస్తూ దేవుని ఉనికిని లోకానికి చాటి చెప్పే యాజకులం మనం. హల్లెలూయా. ఏమై ఉన్నాం? కాబట్టి ప్రతిరోజు మనం దేవుని గురించి పాడి, స్తుతించి, కీర్తించి, మహిమపరిచి నిత్య స్తోత్ర బలి ఆయనకు సమర్పించే యాజకులం. నీ ఇంటికి అటుపక్కోడు సినిమా పాటలోడు కావచ్చు, ఇంటికి ఇటుపక్కోడు సినిమా పాటలోడు కావచ్చు. నువ్వు ఆటో నడిపేవాడు అయితే నీ ఆటోలో మిగిలిన బళ్ళన్నీ సినిమా పాటలే కావచ్చు. కానీ నీది, నీ బండిలో ఆయన స్తుతి, నీ ఇంటిలో ఆయన స్తుతి. ఎందుకో తెలుసా? నువ్వు యాజకుడివే. నీ ఇరుగు పొరుగుల సెల్ ఫోనుల్లో దరిద్రం కొట్టు చెత్తంతా ఉండొచ్చు, వాడికి తెలియదు, వాడు యాజకుడు కాదు. నువ్వు యాజకుడివి. నీ సెల్లో ఆయన స్తుతి, ఆయన మాట, ఆయన పాట, ఆయన పలుకో, ఆయన వాక్యం.
ఎందుకు? నువ్వు యాజకుడివి. బా, ఎంత ఆధిక్యత!